నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రొడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఏదైతే మీ వర్క్ స్పేస్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయో, అంటే చిన్నదాన్ని కూడా పెద్దది చేసి భూతద్దంలో చూడడం వల్ల కానివ్వండి, గతంలో మీతో ఏదైనా చిన్నపాటి గొడవలు జరుగుంటే అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని సాధించడం కానివ్వండి చేస్తూ ఉంటారు. ఎలా అయినా సరే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. మీరు ఎంత ఓపెన్గా గొడవని సార్ట్అవుట్ చేసుకుందాము అని అనుకొని మీరు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు జరగవన్నమాట. ఒక ప్రెషర్తో నిండిన సిచ్యువేషన్లో ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఏదైనా అవకాశాలు కొంచెం మీరు దాని నుంచి బయటపడడానికి వచ్చినా, దాని నుంచి మీరు బయటపడడానికి ఎలా ముందుకు రావాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలా కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళకి. అలాగే గతం తాలూకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, కొన్ని బ్యాడ్ మెమరీస్ కానివ్వండి, ఏదైనా సరే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ గతం తాలూకు ఎక్స్పీరియన్స్ అంతా కూడా మిమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది అనమాట, ఒక భయంతో. బట్ ఏంటంటే యూనివర్స్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రతిసారి నెగిటివే జరుగుతుందని చెప్పేసి ఆలోచించకండి. పాజిటివ్గా ఉండండి, మంచి జరుగుతుంది. ఇంట్లో రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఒక లగ్జరియస్ వస్తువులు తీసుకొని ఇంటిని అందంగా ఆకర్షణీయంగా అలంకరించడం కానివ్వండి, డెకోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పార్ట్నర్షిప్లు బిజినెస్లు కానివ్వండి, లేకపోతే ఓన్గా చేసుకునే బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉండే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. ఎవరికైనా సొంత ఇంటి నిర్మాణం, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఈ టైంలో చాలా అవసరం. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు మీ స్మార్ట్నెస్తో దాన్ని అధిగమిస్తారు. కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ విషయాలు కానివ్వండి, వాళ్ళ మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ వాళ్ళు చదువుతున్న విధానం, అంటే మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాజ్ ఎ పేరెంట్గా ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వాళ్ళకి అనే సాటిస్ఫాక్షన్తో చాలా ఆనందంగా గడుపుతారు. ఓవరాల్గా చూస్తే కొన్ని విషయాల్లో పేషెన్స్ అనేది చాలా అవసరం. మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.